ఆయనకు చెప్పు. ఏమని చెప్పాలి? నన్ను కలవమని చెప్పాలి. అదేవిధంగా దాన్ని మళ్ళీ అంటావా అంటే చెప్తావా అని మనం అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ప్రతిరోజు మేము ఫోన్లో మాట్లాడతాం కదా ఫ్రెండ్స్. మీరు గమనించారా? ప్రతి ఒక్క మాటల్లో నేను చెప్పడం అనే పదాన్ని ఎన్నిసార్లు యూస్ చేశాను మీరు గమనించారా? చూసారా మీరు? ఇంకొన్ని సెంటెన్స్ చూద్దాం సరేనా? చెప్పు, నువ్వు చెప్పు, ఆమెను చెప్పనివ్వు, అను, హాయ్ అను, అక్క అను, ఇట్లా మనం అంటూ ఉంటాం కదా. అయితే ఈరోజు మాట్లాడటం, చెప్పడం, అనడం ఈ టాపిక్ నేను తీసుకురావడానికి రీజన్ కూడా ఉంది. అయితే మన సబ్స్క్రైబర్స్ కోరిక మీదకు నేను ఈ టాపిక్ తీసుకున్నాను. దగ్గరగా 4-5 కామెంట్స్ వచ్చాయన్నమాట. మేడం నాకు అనడం, చెప్పడం, మాట్లాడటం గురించి చెప్పండి. అయితే అందరి కోసం నేను ఈరోజు ఈ వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు చేయాల్సింది ఏంటి? ఒక చిన్న లైక్. మీరు ఇచ్చేటువంటి టచ్ ఏదైతే ఉందో నన్ను ఎంతగా మోటివేట్ చేస్తుంది. మళ్ళీ నేను కొత్త కంటెంట్ తోటి మీ ముందుకు రావడానికి కూడా రీజన్ ఉంటుంది. మీరు ఇచ్చే ఇటువంటి సపోర్ట్ ఒక చిన్న లైక్ చేయడం. కాబట్టి ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు యూ, ప్లీజ్ టచ్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా ఎవరైతే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు తిన్నగా టాపిక్లోకి వెళ్ళిపోదాం సరేనా? ఫోన్లో ఎలా మాట్లాడతామని చూద్దామా ఒకసారి? అవును మిత్రులారా, కాల్ వచ్చినప్పుడు మనం మొదట చెప్పేది ఏమిటి? చెప్పు కదా, చెప్పండి కదా. చెప్పు అంటే ఏంటి మరి తెలుగులో? హిందీలో చెప్పు అంటే బోలో, చెప్పండి అంటే బోలియే. మా తెలుగులో మేము రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు అండి చెప్తాం కదా, పలుకుతూ ఉంటాం కదా. అట్లే మా హిందీలో దీజియే, ఈజియే, లీజియే, పీజియే, ఈజియే, ఈఏ సౌండ్ రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఉంటుంది సరేనా? ఇంకొన్ని సంగతి చూద్దాం సరేనా? తుమ్ బోలో అంటే ఏంటి? నువ్వు చెప్పు. తుమ్ బోలో, ఆప్ బోలియే, మీరు చెప్పండి. ఉసే బోలనే దో, ఆమెని చెప్పనివ్వు. ఆమె చెప్తుంది కదా, वो बोल रही है ना, उसे बोलने दो. ఆమెని చెప్పనివ్వు. वो बोल रही है ना, ఆమె చెప్తుంది కదా, ఆమెని చెప్పనివ్వు. उसे बोलने दो. उन्हें बोलने दीजिए. రెస్పెక్ట్ తోటి మనం ఇట్లే మాట్లాడతాం సరేనా? उन्हें बोलने दीजिए అంటే వారిని చెప్పనివ్వండి. उन्हें बोलने दीजिए. సరే, ఇప్పుడు కొన్ని టెన్సెస్ గురించి మాట్లాడతాం సరేనా? టెన్సెస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మేము కాల్ని బట్టి మాట్లాడాలి. అయితే హిందీలో ఇవే వర్బ్ తీసుకొని ఎలా మాట్లాడతాం మేము హిందీ వాళ్ళైతే ఎలా మాట్లాడతాము. ఇంకా తేడా మా తెలుగుకి మా హిందీలోకి ఈ రెండు లాంగ్వేజ్లోకి మధ్యలోకి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం సరేనా? నేను ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఈ 3 లాంగ్వేజ్ ఇక్కడ రాస్తాను. మీరు తేడా ఏంటో గమనించండి సరేనా? ఐ విల్ సే. ఐ సే అంటే మా తెలుగులో మేము ఎలా చెప్తాము? నేను చెప్తాను కదా, ఐ విల్ సే. అది కూడా నేను చెప్తాను. రెండు ఒకేలాగా ఉంది కదా, కానీ మా ఇంగ్లీష్లో తేడా ఉందిగా, విల్ అనేది వచ్చింది ఫ్యూచర్ కోసం. అట్లే మా హిందీలో గా అనేది చివరిలో గా అనేది సౌండ్ వస్తుంది. ఎలా? ఇలా. మే బోల్తా హూ, ఐ సే. మే బోలుంగా, నేను చెప్తాను. మే బోలుంగా, గా అనేది వచ్చింది కదా, ఐ విల్ సే అంటే మే బోలుంగా. మా తెలుగులో ఎలా ఉంది? నేను చెప్తాను ఒకే రకంగా ఉంది, కానీ మా హిందీలో వచ్చేసరికి ఇదే ఒక చిన్న తేడా ఉంది సరేనా? ఇంకొన్ని సెంటెన్స్ చూద్దాం. ఇప్పుడు ఫ్యూచర్ గురించి చెప్తాను నేను. ఐ విల్ సే టుమారో, నేను రేపు మాట్లాడతాను, రేపు చెప్తాను. ఐ విల్ సే టుమారో, నేను రేపు చెప్తాను అంటే మే కల్ బోలుంగా. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది కదా గా అనే సౌండ్ కదా, వచ్చింది కదా చూడండి. మే కల్ బోలుంగా, నేను రేపు చెప్తాను. కానీ మా తెలుగులో అలా లేదుగా, లాస్ట్లో చివరిలో ఒకే రకంగా ఉంది ప్రెజెంట్ ఫ్యూచర్లో చెప్పేటప్పుడు. కానీ మా ఇంగ్లీష్లో ఇంకా హిందీలో తేడా వచ్చింది. హిందీలో అయితే గా వచ్చింది, ఇంగ్లీష్లో అయితే విల్ వచ్చింది కదా. గమనించా మీరు? అట్లే చూడండి సరేనా? అట్లే చూస్తుండండి, నేను చెప్తా ఉంటాను, మీరు గమనిస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి సరేనా? ఇప్పుడు పాస్ట్ గురించి చెప్తాను. ఐ సెడ్ యస్టర్డే, నేను నిన్న చెప్పాను అంటే మే కల్ బోలా థా. మే అంటే నేను, నిన్న అంటే కల్, చెప్పాను అంటే బోలా థా. నేను నిన్న చెప్పాను, मैंने कल बोला था. मैंने कल बोला था ना. ఇక్కడ మేము తెలుగులో చాలాసార్లు కదా అని
కదా కన అనే పదాన్ని చాలాసార్లు యూస్ చేస్తూ ఉంటాం, దాదాపు 100 టైమ్స్ రోజైతే కదా. మరి కథని హిందీలో ఏమనాలి? కథ అంటే హేనా, నేను బోలా థానా, నేను కల్ బోలా థానా అంటే ఏంటి? నేను నిన్న చెప్పాను కదా. మేనే కల్ బోలా థానా అంటే నేను నిన్న చెప్పాను కదా. అర్థమైందా ఏంటి? చెప్పండి మిత్రులారా. సరే, ఇంకో పర్ఫెక్ట్ గురించి చెప్తాను నేను. చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అయితే తెలుగు వాళ్ళకి పర్ఫెక్ట్ టెన్స్లో హిందీ ఎలా చెప్పాలి అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈరోజు నేను క్లియర్ చేస్తాను. మీరు ఖచ్చితంగా మంచిగా వినండి, జాగ్రత్తగా వినండి, సరేనా? తేడా ఏంటో గమనించండి. ఐ హ్యావ్ సెడ్ టు యూ, मैंने तुमको बोल दिया, फिर से नहीं बोलूँगा. మళ్ళీ నేను చెప్పను, నేను నీకు చెప్పేశాను, మళ్ళీ నేను చెప్పను. ఇలా మేము చెప్తాం కదా తెలుగులో. అయితే హిందీ ఎలా ఉంటుంది? मैंने तुमको बोल दिया, आई हैव सेड टू यू, फिर से मैं तुमको नहीं बोलूँगा, आई विल नॉट से टू यू अगेन. ఇదిగోండి ఇక్కడ గా వచ్చింది కదా, లాస్ట్లో చివరిలో చూడండి. మా ఇంగ్లీష్లో వెళ్ళి వచ్చింది. అయితే ఇది ఫ్యూచర్ టెన్స్. సరే, మా తెలుగులో ఎలా ఉంది? నేను నీకు చెప్పను అంటే ఐ విల్ నాట్ సే యూ అగైన్, నేను నీకు మళ్ళీ చెప్పను. ठीक है, मैंने तुमको बोल दिया, నేను నీకు చెప్పేసాను, మళ్ళీ నేను నీకు చెప్పను. मैं फिर से तुमको नहीं बोलूँगा. సరేనా? ఇంకొక రకంగా మేము చెప్తాము, मैं बोल चुका हूँ. అవును, చుకా హూ వర్డ్ వచ్చింది. అయితే ఇది పర్ఫెక్ట్ అంటే అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. దాని అర్థం ఏంటి? ఎప్పుడో అయిపోయింది. చుకా హై, मैं बोल चुका हूँ, फिर से नहीं बोलूँगा. I have said to you, I will not say to you again, I will not say to you again. मैं बोल चुका हूँ, मैं फिर से तुमसे नहीं बोलूँगा. समझ गए ना? అర్థమైందా? చలిए कुछ और भी సెంటెన్స్ देखते हैं. చిన్న పదాలు రోజు మాట్లాడే విధంగా చూద్దాం, సరేనా? బాయ్ బోలో, బాయ్ అను, అక్క అను. ఇప్పుడు అనడం గురించి కొంచెం చెప్తాను. అవును మిత్రులారా, చెప్పడం అనడం రెండు వర్బ్ ఒకే రకంగా ఉంటుంది. అప్పుడు మేము తెలుగులో కూడా చెప్తాము అంటాము, అప్పుడు అనడం కూడా యూస్ చేస్తాము కదా. అట్లా మా హిందీలో కూడా ఉంది. ఇదిగోండి, బాయ్ బోలో అంటే బాయ్ అను, సరేనా? బాయ్ అనడం అంటే యాక్చువల్గా కహో ఉంటుంది. చెప్పడం అంటే బోలో, కహో అంటే అనడం, కెహనా అంటే అనడం, సరేనా? బాయ్ బోలో, బాయ్ అను. దీదీ బోలో, అక్క అను. బోల్ రహా హూ, అంటున్నాను అంటే ఏంటి? బోల్ రహా హూ, బోల్ రహీ హూ. అమ్మాయి చెప్పేటప్పుడు బోల్ రహీ హూ అని చెప్తుంది, అబ్బాయి చెప్పేటప్పుడు ఎలా చెప్తాడు? అంటున్నాను అని చెప్తాడు. ఇదిగోండి, మా తెలుగులో మేము ఫాస్ట్గా ఎలా చెప్తాం? నేను అంటున్నా, హలో ఇది అంటున్నా కదా, అంటున్నా ఫాస్ట్గా చెప్పేస్తాం కదా. అదే బోల్ రహా హూ అంటే అంటున్నా అంటే కూడా బోల్ రహా హూ. తుమ్నే క్యా బోలా, నువ్వేమన్నావు. ఇదిగోండి, అనడం వచ్చింది ఇక్కడ. నువ్వేమన్నావు రెండు ఒకే మీనింగ్స్ వస్తుంది కదా. మేము రెండుట్లో ఏదో ఒకటి మేము చెప్తాం కదా. నువ్వేమన్నావు, తుమ్నే క్యా బోలా, తుమ్నే క్యా బోలా, నువ్వేం చెప్పావు, తుమ్నే క్యా బోలా. ఇది देखिए, ఇక్కడ అనడం వచ్చింది, అన్నావు కూడా చెప్తాం మేము, నువ్వేం చెప్పావు కూడా చెప్తాం కదా. నువ్వేమంటున్నావు, తుమ్ క్యా బోల్ రహే హో, నువ్వేమంటున్నావు, తుమ్ క్యా బోల్ రహే హో. నువ్వేమంటున్నావు, తుమ్ క్యా బోల్ రహే హో. నువ్వేం చెప్తున్నావు, తుమ్ క్యా బోల్ రహే హో. సరేనా? ఓకే. టీచర్ ఏమన్నారు? టీచర్ నే క్యా బోలా హై. టీచర్ ఏమన్నారు? టీచర్ ఏం చెప్పారు? టీచర్ నే క్యా బోలా హై. సరేనా? టీచర్ నే క్యా కహా హై. యాక్చువల్ మీనింగ్ ఇది ఉంటుంది, కానీ మనం వాడక భాష ఏంటి? చెప్పేటప్పుడు మేము బోలనా ఎక్కువసారిగా మేము యూజ్ చేస్తాము, సరేనా? టీచర్ ఏమన్నారు? టీచర్ నే క్యా బోలా హై, చదవని చెప్పారు, పढ़ने के लिए बोला है. టీచర్ ఏమన్నారు? టీచర్ నే క్యా బోలా హై, पढ़ने के लिए बोला है, చదవమని చెప్పారు. बोला है, చెప్పారు, बोला है. some more sentence, let's see some more sentence. ఈజీగా, చాలా ఈజీగా, సరేనా? बोलता हूँ, చెప్తాను. బోలుంగా కూడా చెప్తాను. బోల్ రహా హూ, చెప్తున్నాను అంటున్నాను కదా. ఎస్, బోలా థా, చెప్పాను కదా. బోలా థానా, చెప్పాను కదా. బోల్ సక్తా హూ, నేను కూడా చెప్పగలను, నేను కూడా హిందీ చెప్పగలను. मैं भी हिंदी बोल सकता हूँ, నాకు వచ్చు, मुझे आता है. నేను కూడా చెప్పగలను, मैं भी बोल सकता हूँ, मुझे आता है. నాకు వచ్చు. बोल सकते हैं, వారు కూడా చెప్పగలరు. वे भी बोल सकते हैं, उनको भी आता है. వారు కూడా చెప్పగలరు. वे भी बोल सकते हैं, వాళ్ళకి కూడా వచ్చు. उनको भी आता है. बोलना चाहिए, చెప్పాలి, అనాలి. बोलना चाहिए, చెప్పాలి, సరేనా? ఇప్పుడు మేము కన్వర్సేషన్ పార్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు హిందీలో కన్వర్సేషన్ ఎలా ఉంటుంది,
మాట్లాడటం అనే వర్బ్ తీసుకొని నేను చెప్తాను, సరేనా? కొంచెం సెంటెన్స్ ఉన్నాయి, మీరు ఎంతవరకు ఉన్నారైతే ఇంకొంచెం, సరేనా? బాత్ కరో అంటే మాట్లాడు, బాత్ కరో మాట్లాడు, బాత్ కరియే మాట్లాడండి, ముజ్సే బాత్ కరో నాతో మాట్లాడు, బాత్ కరియే మాట్లాడండి, నాతో మాట్లాడండి, ముజ్సే బాత్ కీజియే. బాత్ కరోగే మాట్లాడతావా, ఉస్సే బాత్ కరోగే క్యా, అతనితో మాట్లాడతావా, అతనితో కూడా మాట్లాడతావా, ఉస్సే భీ బాత్ కరోగే క్యా, అతనితో కూడా మాట్లాడతావా, కుచ్ తో బాత్ కరో ఏదైనా మాట్లాడు, కుచ్ తో బాత్ కరో, हम थोड़ी देर बात कर सकते हैं क्या, మనం కాసేపు మాట్లాడగలమా, हम कुछ देर बात कर सकते हैं क्या, कम से कम थोड़ी देर तो बात करो, కనీసం కాసేపు మాట్లాడు, कम से कम कुछ देर तो बात करो, उनसे बात कर पाना मुश्किल है, వారితో మాట్లాడటం కష్టమే కదా, उनसे बात करना मुश्किल है, వారితో మాట్లాడటం కష్టం. मैं कल बात करूँगी, నేను రేపు మాట్లాడతాను, ఈరోజు మాట్లాడను, आज बात नहीं करूँगी, मैं स्कूल जाकर प्रिंसिपल से बात करूँगी, నేను స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడతాను, उनसे फ़ोन करके बात कर लो, ఆయనతో ఫోన్ చేసి మాట్లాడు, उनसे फ़ोन करके बात कर लीजिए, ఆయనతో ఫోన్ చేసి మాట్లాడండి. मैं उनसे बात नहीं कर सकता, నేను అతనితో మాట్లాడలేను, मैं उनसे बात नहीं कर सकता అంటే ఏంటి, నేను అతనితో మాట్లాడను. मैं हिंदी में बात करना चाहती हूँ, నేను హిందీలో మాట్లాడాలనుకుంటున్నాను, मैं हिंदी में बात करना चाहता हूँ. और मतलब आपको कैसा लगा आज का सेशन, आज की वीडियो थोड़ी बड़ी हो गई है, आपको कैसा लगा, अगर आप अभी तक यहाँ पर हैं तो आपको बहुत बहुत धन्यवाद, और इसी तरह मेरे साथ बने रहिए तेलुगु और हिंदी सीखने के लिए, और अब हम मिलेंगे नेक्स्ट वीडियो में, तब तक के लिए बाय बाय.